ఫోన్ చేస్తున్నారు, వీళ్ళు అంటారు అట్లా, వాచ్మెన్ గారు ఫోన్ చేస్తున్నారు. నేను ఇంకా అప్పుడు దారిలో రాలేదుగా, వీళ్ళు వేసుకొని వస్తాను, నాకేం అర్థం కావట్లా. ఇంకప్పుడే వచ్చాను, ఆడ మనకి బండి లేదు, అప్పుడు కారు ఆడే వచ్చాను, సామాన్లు తీసుకున్నాను, అంతలోకి మీరు ఫోన్ వచ్చారు. అందరు కలిసి వస్తే మీరు తప్పు చేసింది ఏంటంటే బెంచర్ ఫ్లైఓవర్ ఎక్కేశారు. ఆడ 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 తప్పు అయిపోయింది, అది రూట్ దారి తప్పేసింది మీకు. చెప్పారు అదే కాంపౌండ్ వాళ్ళు అక్కడే బావ అంటున్నా. నేను ఇంక ఈ బండి లేదు దిగి వద్దామంటే కాంపౌండ్ వాళ్ళు ఆనుకొనే ఉంటుంది, ఈ మొత్తం వెనక పక్కే ఇల్లు. ఆ నాగార్జున హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఈ అపార్ట్మెంట్ది. కాసేపు కూర్చొని ఫ్యాన్లు ఉన్నాయి, అన్నింటిలో ఫ్యాన్లు బిగించావు, ఫ్యాన్లు అన్నా కుర్చీలు ఉన్నాయి. ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి లోపల, అది బాగుంటుంది, వెంటిలేషన్ బాగుంటుంది. ఏదంటే ఏం బిగిలేదు అన్నీ. అయిపోయిందిలేండి, ఏం చేస్తాం. ఈలోనే అందరూ అడుగుతున్నారు ఏది మెక్కేది అని. ఏం చెప్పాలి అర్థం కాదు నాకేమో, నాది ఒక టెన్షన్ ఇదో. అంతే వాళ్ళందరూ అంటూ ఇంకేమన్నా పెట్టుకొని రాలేదేమో అనుకుంటారు, వాళ్ళందరూ అట్లా అనుకోరుగా. ఏమైంది వాళ్ళందరూ అడుగుతున్నారు. మా మామగారు ఏంది 2 సార్లు అడిగాడు, ఏది మరి అన్నారు. ఇంక నేను ఎన్ని చెప్పలేక మీకు కానీ చెప్పలేదు, అమ్మ వాళ్ళకి కానీ చెప్పలే. ఏమైనా పెట్టుకున్నారేమో అది ఇది అంటారు వాళ్ళు. ఎంత ఇప్పుడు మాదేంటంటే వాళ్ళ ఉద్దేశం శుభ్మ అంటే వెళ్తుంటే రాలేదు అనుకుంటారు వాళ్ళు. అంటే చేయాలి ఫార్మాలిటీ. మాకు తెలియదుగా ఇవన్నీ బాగలేదన్న సంగతి. అక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఇటు ఎందుకు రాలేదు అనుకుంటారు వాళ్ళు. అదే ఏడున్నాయి, అదే ఆడేం లేదని చెప్పా బావగారు, ఆడేం లేదని.